శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ అనే పాటలో వేటూరి గారు చాలా చమత్కారాలు చేశారు. అందులో ఆ పాట వరకు నాయిక అయినటువంటి ముచ్చెర్ల అరుణ నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను అంటుంది. అందుకు కథానాయకుడైన నరేష్ గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను అంటాడు. ఇక్కడ చమత్కారం ఏంటంటే గడప దాటలేకలో గడప అంటే ఇంటి గడప అని అర్థం. గడియ వేసుకోవడంలో గడియ అంటే తలుపుకున్న గడియ అంటే తన మనసుని తానే గడియ వేసుకుందని అర్థం. దానికి కథానాయకుడైన నరేష్ గడి అయినా నీవు లేక గడపలేక ఉన్నాను అంటాడు కదా. ఇక్కడ గడి అయినా నీవు లేకలో గడియ అంటే ఒక గడియ కాలం అని అర్థం. గడియలు విగడియలు అంటుంటాం కదా, వాటిల్లో గడి అన్నమాట. అలానే గడపలేక ఉన్నానులో గడప అన్న మాటను కాలం గడపలేకపోవడం అన్న అర్థంలో వాడారు వేటూరి. అలా నాయికా నాయకులు వాడినటువంటి రెండు గడియలకు రెండు గడపలకు వేరువేరు అర్థాలతో అందమైన భావాలు పలికించారు వేటూరి గారు.